హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ తన ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ రియల్మీ X2 ప్రోని ఇండియాలో లాంచ్ చేసింది. సో చైనాలో ఏ స్పెక్స్తో లాంచ్ చేసిందో సేమ్ అవే స్పెక్స్తో ఇండియాలో కూడా లాంచ్ చేసింది. సో నవంబర్ 26న ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సో సేల్ అయితే ఉంటుంది. ఇన్విటేషన్స్ వచ్చిన వాళ్ళకే. సో ఇన్విటేషన్స్ మనకి ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 నుంచి 23 వరకు అయితే వస్తాయి. సో ఈలోగా మీరు ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసి సో రియల్మీ X2 Pro మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుంది. సో అక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లు. సో అలా చేసుకుంటే మీకైతే సో ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 నుంచి 23 వరకు అయితే ఇన్విటేషన్స్ వాళ్ళైతే సో నోటిఫికేషన్ రూపంలో పంపిస్తారు. మీకు యాప్లో బెల్ ఐకాన్ దగ్గర అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకున్నాం ముందుగా, తర్వాత స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సో ఈ రియల్మీ X2 ప్రోని సో కొనొచ్చా లేదా ఈ ప్రైస్ రేంజ్లో అనేది అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈలోగా మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సో ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రియల్మీ X2 Pro స్టాండర్డ్ ఎడిషన్ని లూనార్ వైట్, నెప్ట్యూన్ బ్లూ 2 కలర్స్లో తీసుకొచ్చారు. అలాగే మాస్టర్ ఎడిషన్ కూడా 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు. సో ఒకటి బ్రిక్ రెడ్, మరొకటి కాంక్రీట్ ఫినిషెస్లో అయితే తీసుకొచ్చారు. సో ఒకసారి స్పెక్స్ అయితే చూద్దాం రియల్మీ X2 Proకి సంబంధించి. సో సేమ్ ఆల్రెడీ మనకి తెలిసిన స్పెక్సే, బట్ ఓవరాల్గా అయితే ఒకసారి చూద్దాం. సో ఈ రియల్మీ X2 Proలో మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డీసీ డిమ్మింగ్ ఫీచర్తో వస్తుంది. 402 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే లభిస్తాయి. సో వాటర్ డ్రాప్ నాస్తోనే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91% అయితే ఉంటుంది. సో గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది ఈ రియల్మీ X2 Pro డిస్ప్లే మనకి. సో అండ్ బ్యాక్ కూడా మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. డిజైన్ సేమ్ ఏదైతే మనం రియల్మీ XTలో చూసామో సేమ్ అదే డిజైన్తో వస్తుంది. డిజైన్ పరంగా ఈ రియల్మీ X2 Pro చూడడానికి ప్రీమియంగానే ఉంటుంది. కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్ వల్ల సో మనకి కొంచెం అవుట్డేటెడ్గా అయితే అనిపిస్తుంది. అఫ్కోర్స్ OnePlus 7T లాంటి ఫోన్స్లో కూడా వాళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ని యూజ్ చేశారు. సో ఈవెన్ OnePlus 7Tలో కూడా వాళ్ళు సో మనకి ఫుల్ వ్యూ డిస్ప్లేని అయితే ఇస్తే బాగుండేది ఇప్పటికీ వాటర్ డ్రాప్ నాచ్కి బదులు. బట్ ఆ వాటర్ డ్రాప్ నాచ్ అయితే 30,000 ప్రైస్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో యాక్సెప్టబుల్ కాదని అయితే నా ఒపీనియన్ ఈ రోజుల్లో. అండ్ ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కొత్తగా వచ్చిన ప్రాసెసర్ ఏం కాదు, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి. సో ప్రజెంట్ స్నాప్డ్రాగన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 855+. సో మనకి 2 స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. 8GB ర్యామ్, 128GB, 8GB, 256GB. సో రెండిట్లో కూడా మనకి UFS 3.0 స్టోరేజ్ అయితే వస్తుంది. సో వాళ్ళు చైనాలో లాంచ్ చేసిన 664GB UFS 2.1 స్టోరేజ్ టైప్తో వచ్చింది. సో కాకపోతే దాన్ని అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయలేదు. సో లాంచ్ చేయకపోవడం మంచి విషయమే. సో ఓన్లీ UFS 3.0 స్టోరేజ్ వేరియంట్నే లాంచ్ చేశారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ X2 Pro బ్యాక్ సైడ్ 4 కెమెరాస్తో వస్తుంది. సో మెయిన్ సెన్సార్ 64 MP సెన్సార్, సామ్సంగ్ SL G1 సెన్సార్. సో ఏదైతే రియల్మీ XT, రెడ్మీ నోట్ 8 Proలో చూసామో సేమ్ అదే సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఈ 64 MP సెన్సార్ మనకి f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఇదే కాకుండా మనకి బ్యాక్ సైడ్ 13 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. సో ఇది 2x ఆప్టికల్ జూమ్ని, 20x హైబ్రిడ్ జూమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. ఇది 115 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అయితే వస్తుంది. అండ్ మరో 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా సోనీ IMX471 సెన్సార్తో వస్తుంది. ఇది f2.0 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే జస్ట్ 30 minutes లోపే సో మీ డివైస్ అయితే 100% ఛార్జ్ అవుతుంది. సో చాలా కిల్లర్ ఫీచర్ అని చెప్పొచ్చు. కాకపోతే 4000 mAh బ్యాటరీ, 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వచ్చింది ఫోన్ కాబట్టి సో బ్యాటరీని అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంది మనం 90 Hz రిఫ్రెష్ రేట్ మోడ్లో కనుక ఫోన్ని యూజ్ చేస్తే. సో వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇస్తే బాగుండేది. బట్ మనకైతే ఇందులో 4000 mAh బ్యాటరీ మీరు స్టాండర్డ్ 60 Hzలో పెట్టుకొని వాడితే మాత్రం సో అరౌండ్ 1.5 day అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ColorOS 6 తోటే Android 9 Pie తోటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ USB Type-C పోర్ట్తో NFC-తో వస్తుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. డాల్బీ అట్మాస్ హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్తో అయితే వస్తాయి. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇవ్వడం కూడా సో చాలా మంచి విషయం. సో 90 Hz రిఫ్రెష్ రేట్, 50 వాట్స్ సూపర్ బుక్ ఛార్జ్, జస్ట్ 30 minutesలోనే ఛార్జ్ చేస్తుంది. UFS 3.0 స్టోరేజ్, కిల్లర్ ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ అయితే బాగానే ఉంది. బట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి సో 8GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 30,000గా సెట్ చేశారు. అండ్ 12GB 256 వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 34,000గా సెట్ చేశారు. అండ్ మాస్టర్ ఎడిషన్ని సో 2 స్పెషల్ కలర్స్లో లాంచ్ చేశారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు రెడ్ బ్రిక్ అండ్ కాంక్రీట్ ఫినిషెస్తో సో దీని యొక్క ప్రైస్ని అయితే 35,000గా సెట్ చేశారు. కాకపోతే మాస్టర్ ఎడిషన్ సో క్రిస్మస్ టైంలో సేల్కి వస్తుందని అయితే చెప్పారు. సో 30,000 ప్రైస్ రేంజ్లో
సో ఈ ఫోన్ని కొనొచ్చా అంటే, సో ఆల్రెడీ మనకి OnePlus 70 ఉంది, UFS 3.0 స్టోరేజ్తో, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో, 90 Hz రిఫ్రెష్ రేట్తో. సో చాలా బెటర్ బ్రాండ్ రెప్యుటేషన్ ఉంది. సో అలాగే 90 Hz ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 30,000 ప్రైస్కి వచ్చిన వాళ్ళు దాదాపు సో బెటర్ బ్రాండ్, బెటర్ అప్డేట్, బెటర్ సాఫ్ట్వేర్ని అయితే చూస్తారు. సో బెటర్ రెప్యుటేషన్ అయితే చూస్తారు. ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన రియల్మీ సో ఇంకొంచెం అగ్రెసివ్గా ప్రైస్ని అయితే సెట్ చేస్తే బాగుండేది. అట్లీస్ట్ 27,000-28,000లో. సో కొంచెం మనకి ఏదైతే రెడ్మీ K20 Pro టైంలో అనుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక 2-3,000 ప్రైస్ అయితే ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. సో అది కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల. నార్మల్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్న స్పెక్స్ మంచివే, కాకపోతే వాళ్ళకున్న కాంపిటీషన్ని బేస్ చేసుకుని మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్ అని అయితే అనిపిస్తుంది. సో 30,000కి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే సో OnePlus 70కి అయితే వెళ్తారు. 38,000 OnePlus 70. సో కార్డ్ ఆఫర్స్తో కొంటే, HDFC కార్డ్ ఆఫర్స్తో సో 35,000 ప్రైస్ వరకు అయితే వస్తుంది. సో OnePlusతో కంపీట్ అవ్వాలంటే రియల్మీకి అయితే వాళ్ళకున్న డ్రాబ్యాక్ మెయిన్ కలర్ OS. సో అప్డేట్స్ విషయంలో OnePlus అంత ఫాస్ట్గా ఉండదు, అండ్ బ్రాండ్ రెప్యుటేషన్ కూడా, అండ్ ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా OnePlusతో అయితే కంపీట్ అవ్వలేదు. సో ఒక 2-3,000 తక్కువ పెడితే మాత్రం సో బెటర్ ఆఫరింగ్ అయ్యి ఉండేది Realme X2 Pro. సో నేను అనుకోవడం సో ఒక నెల 2 నెలల్లో ఈ Realme X2 Pro ప్రైస్ అయితే డెఫినెట్గా సో తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది Realme X2 Pro పై అయితే నా ఒపీనియన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.